తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 3 విడతల్లో ఈసీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. ఇక ఇవాళ థర్డ్ ఫేజ్లో 182 మండలాల్లో 3752 సర్పంచ్, 28410 స్థానాలకు పోలింగ్ నిర్వహించింది. మధ్యాహ్నం 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదే అంశంపై మన వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, పోలింగ్ టైం ముగిసింది. లైన్లో ఉన్న వారిని కూడా అలౌ చేసినట్టు తెలుస్తోంది. 2 o'clock అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎంత పర్సెంటేజ్ వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు 3 దశలలో ముగిశాయి. కొద్దిసేపు క్రితమే 3వ విడత పోలింగ్ ప్రక్రియ ముగిసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఫేజ్, రెండో ఫేజ్ సంబంధించి థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు నిర్ణయించినటువంటి పరిస్థితి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమయం ముగిసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ జిల్లాలోని ఊరుగొండ గ్రామం దగ్గర కూడా ఇక్కడ 1 తర్వాత అధికారులు గేట్ క్లోజ్ చేసి ఎవరికి కూడా అనుమతించేటువంటి పరిస్థితి. ఎవరైతే 1 లోపల ఉన్నారో వారికి మాత్రమే టోకెన్ ఇష్యూ చేసి వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి ఫేజ్ కావచ్చు, ఇటు రెండో ఫేజ్, థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియపై కావచ్చు, ప్రచారం సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇటు ఫలితాలకు సంబంధించి చాలా విచిత్రాలు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియను జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగినప్పటి నుంచి కూడా అభ్యర్థులు కావచ్చు, వారి అనుచరులు, పోలీసులు, అధికారులంతా సన్నద్ధమవుతూ హడావుడి కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజుతో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3వ దశకు సంబంధించినటువంటి ఎన్నికలపై మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4-5 గంటల వరకు కూడా మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి వార్డు మెంబర్ల సంబంధించినటువంటి స్థానానికి కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి విలేజ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మొదటి విడతకు సంబంధించుకోవచ్చు, రెండో విడత, మూడో విడతకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ కనుక గమనిస్తే మొదటి విడతలో 86.59, ఇటు థర్డ్ విడతలో 88.11గా ఈ ఓటు సంబంధించిన నమోదైన పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ జిల్లాలో 81.39, థర్డ్ ఫేజ్ లో 87.34, జనగామ జిల్లాలో మొదటి ఫేజ్ లో 87.83, లాస్ట్ ఫేజ్ లో 88.52, ములుగు జిల్లాలో 78.65, ఇటు థర్డ్ ఫేజ్ లో 82.93, భూపాలపల్లి జిల్లాలో 82.26, థర్డ్ ఫేజ్ లో 85.25, మహబూబాద్ జిల్లాలో 86.99, 85.05. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1683 గ్రామ పంచాయతీలకు 3 దశలలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగించినప్పటికీ కూడా ప్రచారం చేసినటువంటి అభ్యర్థులు చాలా విచిత్రాలుగా ప్రచారం కొనసాగించారు. ఆ తర్వాతనే కౌంటింగ్ లో కూడా ఒక్కోటితో గెలవడం కావచ్చు, టాస్ వేసి గెలవడం కావచ్చు, ఇటువంటి పరిణామాలు వచ్చేస్తున్నాయి. ఈ రోజు కూడా 3వ విడత సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపు క్రితమే పోలింగ్ కేంద్రం నుంచి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులంతా, అధికారులంతా లంచ్కి బయటకు వెళ్ళినటువంటి ఆ పరిస్థితి కనబడితే 2 గంటల తర్వాత మళ్ళీ ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులంతా కూడా వారికి ఇచ్చినటువంటి ఆ పాస్ తీసుకొని లోపలికి అనుమతిస్తే మొదటగా బ్యాలెట్ సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా కట్టి బ్యాలెట్ కూడా కట్టలు కట్టిన తర్వాత అధికారులు ప్రారంభించేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొదటి నుంచి కూడా మొదటి ఫేజు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ సంబంధించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో ఎప్పటికప్పుడు ఎస్పీలు, సిపిలు, పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఈ పోలింగ్ ప్రక్రియను సజావునటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ తండాలలో పోవచ్చు, కొన్ని గ్రామాల్లో చెదురుమదురు ఘటనలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది కూడా ఓటు వేసేందుకు వచ్చి ఇటు ప్రయాణం చేసిన నేపథ్యంలో కూడా మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు తాజాగా దగ్గర కూడా ఒక మహిళ ఓటు వేసేందుకు వచ్చి ప్రమాదం చనిపోయిన జనగామ జిల్లాలో కావచ్చు, సిద్దిపేట జిల్లాలో ఇటువంటి ఘటనలు చూస్తున్నాయి. ఈ రోజు చంద్రబాబుపేట మండలంలో ఉద్రిక్త వాతావరణం, పోలింగ్ కేంద్రం దగ్గర ఒక అభ్యర్థికి సంబంధించి సపోర్ట్ గా ప్రచారం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అనుచరులు ఘర్షణ వాతావరణం చోటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనేక పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉండి, ఇటు ఇండిపెండెంట్ సంబంధించినటువంటి వారంతా కూడా పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు, ఆ తర్వాత పోలింగ్ కావచ్చు, ఇతర వ్యక్తులందరికీ కూడా పోలింగ్ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 దశలలో పంచాయతీ ఎన్నికలు అయితే ముగిసినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరిపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తారు. ఈ రోజు ఫలితాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఎంతమంది గెలవబోతున్నారు, ఎటువంటి ఫలితాలు ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి.
మొదటి విడత కావచ్చు, రెండో విడతలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మూడో విడతకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.